ఓపెన్ చేస్తే మనకొక మ్యూజియం ని చూపిస్తారు. స్కూల్ ఎక్స్కర్షన్ కని వచ్చిన పిల్లల్లో 5 స్టూడెంట్స్ బోర్ కొట్టి ఒంటరిగా ఒక ఖాళీ గదిలోకి వెళ్తారు. ఆ గది మధ్యలో ఒక గ్లాస్ డిస్ప్లే, అందులో నల్లటి కర్రలా ఏదో ఉంటుంది. అది చూసి వీళ్ళు తమలో తాము సరదాగా ఏదో మాట్లాడుకుంటూ ఉంటే సడన్లీ గ్లాస్ బాక్స్ లో ఉండాల్సిన ఆ కర్ర ఎలానో కింద పడి వీళ్ళ కాళ్ళ ముందు వచ్చి పడుతుంది. అది ఈ 5 పిల్లలు కన్ఫ్యూషన్ లో ఇలా ముడతారో లేదు. మరుక్షణం ఆ స్టాఫ్ పచ్చ రంగులో మెరుస్తూ వీళ్ళ మొహంపై ఏవో విచిత్రమైన ఏన్షియంట్ సింబల్స్ కనిపిస్తాయి. అది చూసి వీళ్ళు భయపడుతున్న ఈ సమయంలో అటువైపు వెళ్తున్న మ్యూజియం మేనేజర్ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో మీరేం చేస్తున్నారని తిడుతూ ఈ లైట్ చూసి షాక్ అయిపోతుంది. వెంటనే వీళ్ళ 5 తన ఆఫీస్ కి తీసుకువెళ్లి ఈ స్టాఫ్ ని మీరు ఎలా గ్లో ఎలా చేశారని ప్రశ్నిస్తుంది. కానీ స్టూడెంట్స్ కి ఏం చెప్పాలో అర్థం కాదు. మాకు నిజంగానే తెలీదు మ్యామ్ అని అన్నప్పుడు ఈ మ్యూజియం మేనేజర్ అయితే ఇంకోసారి ట్రై చేయండి ఆ కర్రతో పాటున్న ఒక చిన్న బాక్స్ లో ఏదో వెలికిస్తుంది. అది చూడగానే ఈ 5 పిల్లలు ఏదో మెస్మరైజ్ అయినట్టు ఇలా కలిసి ఆ బాక్స్ ని టచ్ చేస్తే నెక్స్ట్ సెకండే పక్కనున్న మ్యూజియం మేనేజర్ తో సహా అందరూ వేరే ప్రపంచానికి టెలిపోర్ట్ అయి పడతారు. ఎటు చూసినా ఎడారి, ఎక్కడున్నారో కూడా తెలియని వీళ్ళు ఇక్కడ నుంచి ఎలా తప్పించుకుంటారనేది 2020లో విడుదలైన ద లెజెండ్ ఆఫ్ ద 5 అనే ఫ్యాంటసీ మూవీ స్టోరీ లైన్. ఇంకా ఆలస్యం ఎందుకు, పూర్తి కథేంటో చూసేద్దాం. స్టోరీ స్టార్ట్ అయ్యేది 1992లో. ఆ పిల్లలు మ్యూజియంలో చూసిన ఆ మ్యాజికల్ కర్ర ఆర్కియాలజిస్ట్లకి దొరికి ఆ 5 ఫ్రెండ్స్ వీళ్ళలానే మరో ప్రపంచంలో వెళ్లి ఇరుక్కుంటారు. ఆ దట్టమైన అడవిలో ఈ 5 ఆర్కియాలజిస్ట్లని ఏదో వెంటాడటం మొదలు పెడుతుంది. అది మృగమో ఏంటో మనకి సరిగ్గా చూపించరు, ఘోరమైన అరుపులు మాత్రమే వినిపిస్తాయి. 3 చంపేశాక ఆ స్టాఫ్ పట్టుకుని పరిగెడుతున్న ఆఖరి 2 కూడా ఈ క్రియేచర్ వేటాడుతుంది. కొంచెం సేపట్లోనే వాళ్ళలో ఒక అతను కూడా తనకి దొరికిపోతాడు. అతన్ని చంపేశాక ఆ క్రియేచర్ లాస్ట్లీ స్టాఫ్ పట్టుకు పరిగెడుతున్న అతన్ని కూడా చేసి అతన్ని పట్టుకున్నప్పుడు ఈ మనిషి చేతిలో ఉన్న కర్రని కింద పడిస్తాడు. దాన్ని పెద్ద గోళ్లతో విచిత్రమైన చెయ్యి ఒకటి తీసినట్టు చూపించి ఈ సీన్ ని కట్ చేస్తారు. అలా కథ ప్రెసెంట్ లోకి వస్తుంది. మనకి కొన్నాళ్ళకి క్రితమే అమెరికా నుంచి ఆస్ట్రేలియాకి షిఫ్ట్ అయిన ఈ సినిమా హీరోయిన్ జోయిని పరిచయం చేస్తారు. జోయి వాళ్ళ అమ్మ క్యాన్సర్ వల్ల చనిపోయింది కాబట్టి తను వాళ్ళ నాన్న చేంజ్ కోసమని ఈ కొత్త ప్లేస్ కి వచ్చారు. కానీ జోయికి ఇక్కడ పెద్దగా ఏం సెట్ అవ్వలేదు. వాళ్ళమ్మని, తన పాత స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ చాలా మిస్ చేస్తూ ఉంటుంది. కొత్త స్కూల్లో ఈరోజు క్లాస్ మొత్తాన్ని మ్యూజియం కి తీసుకువెళ్తున్నారు కాబట్టి ఇష్టం లేకపోయినా కష్టం మీద బస్ ని రీచ్ అవుతుంది. తన పక్కనే కళ్ళతలు పెట్టుకుని కూర్చునున్న ఈ అబ్బాయి పేరు ఓవెన్. క్లాస్ టాపర్. హిస్టరీ గురించి మాట్లాడమంటే ఆయాసం లేకుండా 40 రోజులు మాట్లాడగలడు. వెనక సీట్ లో కవల పిల్లల్లా అతుక్కు కూర్చునున్నారు వీళ్ళ స్కూల్లోని పాపులర్ కిడ్స్. జేవియర్, అతని గర్ల్ ఫ్రెండ్ క్యాటలిన్. అంతా బస్సే కాక ఈ అల్ప మానవులతో నాకు సంబంధం లేదన్నట్టు బయటే కూర్చుని ఇంచక్కా డ్రాయింగ్ చేసుకుంటున్న ఈ ఒంటరి పక్షి పేరు చెన్. వీళ్ళ5 మనం స్టార్టింగ్ లో చూసిన ఆ 5 యమానికి బొట్టు పెట్టి పిల్లల వచ్చి బండెక్కని ఊ అనడానికి ఊపిరి తీయడానికి కూడా గ్యాప్ ఇవ్వకుండా ప్రెషర్ కుక్కర్ లా పటపటా పేలిపోతున్న ఈ టెన్షన్ టీచర్ తో పాటు మ్యూజియం వైపుగా ఈ స్టూడెంట్స్ ల ప్రయాణం మొదలవుతుంది. ఈ రోజు మనం మ్యూజియం కి వెళ్లబోయేది హిస్టరీ గురించి కాదు, మ్యాజిక్ గురించి తెలుసుకోవడానికి. మీరందరూ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ గురించి కథల్లో వినుంటారు. ఈ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ నుంచే ఎలిమెంటలిస్ట్లకి నీరు, నిప్పు, గాలి లాంటి పంచభూతాల శక్తులు దొరికాయి. ఈ పవర్స్ తోనే ఎలిమెంటలిస్ట్ ప్రపంచానికి జీవం పోశారు. అందుకే ఆ ట్రీని ట్రీ ఆఫ్ లైఫ్ అని కూడా పిలుస్తారని టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే జేవియర్ మధ్యలో ఆపి ఇవన్నీ చిన్నప్పటి కట్టుకథలని నవ్వుతాడు. వీళ్ళు డెస్టినేషన్ ని రీచ్ అయ్యాక అక్కడ మనకి మ్యూజియం మేనేజర్ రొసానాని పరిచయం చేస్తారు. వీళ్ళందరికీ ఎలిమెంటలిస్ట్ లో ట్రీ ఆఫ్ నాలెడ్జ్ రక్షకులని వివరిస్తున్న ఆమె పిల్లలందరికీ అక్కడున్న ఆర్టిఫాక్ట్స్ చూపిస్తూ తీసుకువెళ్తూ ఉంటే లైన్ లాస్ట్ లో నడుస్తూ వస్తున్న మన హీరోయిన్ జోయికి సైడ్ రూమ్ లో నుంచి ఏదో శబ్దం వినిపించడంతో అదేంటో చూడ్డానికి వెళ్తుంది. బోర్ కొడుతుందని తన వెనకాలి ఓవెన్, చెన్, జేవియర్ ఇంకా క్యాటలిన్ 4 కూడా ఆ రూమ్ లోకి వెళ్తారు. అక్కడే వాళ్ళు ఆ మ్యాజిక్ స్టాఫ్ ని కూడా చూస్తారు. ఇక్కడే మనం వీడియో స్టార్టింగ్ లో చూసిన సీన్ జరుగుతుంది. వీళ్ళు ప్లస్ మ్యూజియం మేనేజర్ రోసానాతో కలిపి మొత్తం 6 ఆమె ఇచ్చిన ఆ మిస్టీరియస్ బాక్స్ టచ్ చేయగానే వేరే ప్రపంచంలోకి టెలిపోర్ట్ అయి వెళ్లి పడి స్ప్రో కోల్పోతారు. కొంచెం సేపు తరువాత వీళ్ళ6కి ఒక్కొక్కరుగా మెలకు వస్తుంది. వీళ్ళంతా జరిగింది నమ్మలేకపోతున్న ఈ టైంలోని సడన్లీ ముందున్న ఫారెస్ట్ లో నుంచి ఏదో ఏంజల్స్ పాట పడుతున్నట్టు ఒక వాయిస్ వినిపిస్తుంది. ఏం చేయాలో ఎక్కడున్నారో తెలియక వీళ్ళంతా కంగారు పట్టం చూసిన ఆ మేనేజర్ రొసానా
తనే అడల్ట్ కాబట్టి ఫస్ట్ రిలాక్స్ అవ్వండి, ఎదురుగా ఫారెస్ట్ కనిపిస్తుంది కదా, మేబీ అక్కడికి వెళ్తే ఇక్కడ నుంచి బయటపడే మార్గం దొరుకుతుందేమో అని చెప్పడంతో సరే అని వీళ్ళైదుగురు కూడా ఒప్పుకుని తనతో పాటు నడుస్తూ వెళ్తారు. అలా మన హీరోయిన్ జోయి ఇంకా మిగతా వాళ్ళకి ఆ అడవిలో ఒక చెట్టు ముందు ఆకుపచ్చటి గిడ్డంతో ఏదో చెట్టు నుంచే మొలిచినట్టు చూడ్డానికి డిఫరెంట్లీ స్టాచ్యూలా కూర్చున్న మనిషి కనిపిస్తాడు. అతని పేరు మార్డుక్. ఏదో వీళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నట్టు వీళ్ళైదుగురు దగ్గరికి వెళ్ళగాని సెకండ్ లో కళ్ళు తెరిచి, ఓ మీరంతా వచ్చేసారా అంటే ఆ మంత్రగత్త కూడా తిరిగి వచ్చేసిందన్నమాట. నేనికపై చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్, బాగా వినని జోయి దగ్గర. నువ్వు భూమి పిట్టవని మర్చిపోకు, నీకు ఈ నీళ్లతో కనెక్షన్ ఉంది. అలాగే బయట నుంచి వచ్చిన మీరందరూ అవుట్ సైడర్స్ లా స్మెల్ చేస్తారు. మీ వాసన అడవిలోని ఆ మాన్స్టర్ కి అస్సలు నచ్చదు. కాబట్టి మీరు బయట వాళ్ళు కాదు, ఇక్కడి వాళ్ళే అని తనకి తెలిసేలా చేయండి అని అంటే, దేనికి తెలిసేలా చేయాలంటున్నారు? మాన్స్టర్ కానీ వీళ్ళైదుగురు కన్ఫ్యూషన్ లో పడతారు. ఈ సమయంలోనే ఏదో దూరంలో నుంచి గట్టిగా ఆక్రోషంతో అరుస్తూ వీళ్ళ వైపుకి వేగంగా పరిగెట్టుకుంటూ వస్తున్న చప్పుడు వినిపిస్తుంది. అది విన్న మార్డుక్, అవును రాక్షసుడే, కానీ ఈ అడవికి అతనే రక్షకుడు, వాడిని వదిలించుకోవాలంటే మీరెవరో నిరూపించుకోండి అని పర్సన్లా ఏదో చెప్తాడు. వీళ్ళకేం అర్థం కాదు ఆ మాన్స్టర్ దగ్గరకు చేయడంతో ఆ మేనేజర్ లేడీ రన్నని అరవగానే టైం వేస్ట్ చేయకుండా పరిగెట్టడం మొదలు పెడతారు. అడవి మొత్తం మంచు పొగల ఏదో కమ్మిస్తుంది. దానిలో నుంచి బయటకొచ్చిన ఆ మాన్స్టర్ ముందు పరిగెడుతూ వెళ్తున్న ఆ మేనేజర్ లేడీపై అటాక్ చేసి ఆవిడ్ని పట్టేస్తుంది. ఇది చూసి ఆ ఐదుగురు స్టూడెంట్స్ అస్సలు ఆకకుండా కింద మీద పడి కుప్పడు భయంతో పరిగెడుతూ ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఒక చోట్లు క్యాటిలిన్ పడిపోతే హెల్ప్ చేయడానికి తనని ముందుకు తోస్తూ జోయి ఆల్మోస్ట్ ఆ మాన్స్టర్ కి దొరికిపోయేలా వెళ్తుంది. బట్ లాస్ట్ సెకండ్ లో అదెల్లానో తను వెనుకున్న చెట్టులోకి వెళ్లి తప్పించుకుంటుంది. ఇటు ఓవెన్ క్యాటిలిన్ ని తీసుకుని జేవియర్ ఇంకా చెన్ వెళ్లిన డైరెక్షన్ లో తనతో పరిగెడతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఆ మాన్స్టర్ అటాక్ వల్ల చనిపోయిందనుకున్న మేనేజర్ రొసానా సర్ప్రైజింగ్లీ ఇంకా ప్రాణాలతోనే ఉందని చూపిస్తారు. అండ్ తన ఈ పరిస్థితి చూసి అక్కడ 2 గాబ్లిన్స్ వెటకారంగా నవ్వుతూ ఉంటాయి. ఇలా సడన్లీ వాటిని చూస్తే నార్మల్ మనుషులు ఎవరైనా భయపడతారు కదా, కానీ మేనేజర్ లేడీ మాత్రం ఆ గాబ్లిన్స్ కి బాగా అలవాటు ఉన్నట్టు, చాలా పండి వెళ్లి ఆ తప్పించుకున్న గ్రూప్ ఎక్కడున్నారో వెతకండి అని వీళ్ళకి ఆర్డర్ ఇస్తుంది. ఆ గాబ్లిన్స్ కూడా తన కోపగించుకోవడం చూసి భయపడి ఓకే అని చెప్పి బయలుదేరతారు. అంటే ఈ మేనేజర్ లేడీకి ఈ ఫారెస్ట్ కి ఏంటో సంబంధం ఉందన్నమాట. మరోవైపు చెట్టులోకి వెళ్లి మాయమైపోయిన జోయిని చూపిస్తారు. తను ఈ ఫారీటైల్స్ లో చూపించేటట్టు ఏదో ఒక కొత్త అందమైన ప్రాంతంలో కళ్ళు తెరుస్తుంది. చేతిలో ఏదో నొసేస్తున్నట్టు అనిపించి చెక్ చేసి చూస్తే పచ్చ కలర్ లో ఒక ఏన్షియంట్ మార్కింగ్ కనిపిస్తుంది. అదెలా వచ్చిందో తెలియక తికమక పడుతూ తను మెల్లగా లేచి సరౌండింగ్స్ చెక్ చేద్దామని తీరా చూస్తే సర్ప్రైజింగ్లీ సెంటర్ లో మళ్ళీ తనకి మార్డుక్ కనిపిస్తాడు. ఇప్పుడిప్పుడే కలిసినా కూడా ఫైనలీ తెలిసిన అతన్ని కలిసిన ఆనందంలో జోయి అతని దగ్గరికి వెళ్లి, మనం ఎక్కడున్నాం, నా ఫ్రెండ్స్ గురించి మీకేమైనా తెలుసా? ఆ మాన్స్టర్ అటాక్ చేసినప్పుడు మేమందరం విడిపోయాం. అవును, మీరు నా దగ్గర అక్కడ ఏదో చెప్పారు, నాకప్పుడు సరిగ్గా అర్థం కాలేదు, ఏమన్నారని అడుగుతుంది. అప్పుడు మార్డుక్ తన దగ్గర, నువ్వు ఎర్త్ ఎలిమెంటలిస్ట్ వి, మనిద్దరి పవర్స్ ఒక్కటే, మనం భూమితో కనెక్ట్ అయి ఉన్నాం, మనం ప్రకృతిని కంట్రోల్ చేయగలం, ప్రకృతిలా ప్రాణం పోయగలం, అందరినీ నయం చేయగలం, ఇదే మన శక్తి. నీ చేతిలో ఉన్నది కూడా ఎర్త్ ఎలిమెంట్ సింబలే అని అంటాడు. అలాగే ఇక్కడ మార్డుక్ జోయికి చాలా ఏళ్ల క్రితం జరిగిన ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్తాడు. స్టార్టింగ్ లో మనం ఈ ప్రపంచాన్ని పంచభూతాల శక్తిలో ఉన్న 5 ఎలిమెంటలిస్టులు క్రియేట్ చేశారని విన్నాం కదా, ఆ 5గురిలో ఒకడే ఈ మార్డుక్. అలాగే ట్రీ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఈ అడవిలోనే ఉంది. ఈ 5గురు ఎలిమెంటలిస్టులు వాళ్ళ శక్తుల గురించి, నేచర్ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలని ఈ ఫారెస్ట్ ని విడిచి ప్రపంచం మొత్తం ట్రావెల్ చేయడం మొదలు పెట్టారు. వీళ్ళు వెళ్లిపోయాక ఆ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ని అతి శక్తివంతురాలైన ఒక మంత్రగత్తె కంటికి రెప్పలా రక్షించడం మొదలుపెట్టింది. కానీ కొన్నేళ్ల తరువాత ఆ మంత్రగత్తె ట్రైబ్ ప్రజలలో ఏదో ఒక అంతు తెలియని జబ్బు వ్యాపించి అందరూ కొంచెం కొంచెంగా చనిపోవడం మొదలు పెట్టారు. ఆ మంత్రగత్తె తన శక్తులని వాడి ఎన్నో రకాలుగా ప్రయత్నించింది, కానీ ఆ మహమ్మారిని అంతం చేయలేకపోయింది. మరణ సంఖ్య పెరగడం చూసిన తను ఏం చేయాలో తెలియక ఎలిమెంటలిస్ట్ల దగ్గర సహాయం అడిగింది. ట్రీ ఆఫ్ నాలెడ్జ్ శక్తి అడవి మొత్తాన్ని నయం చేయగలదని వాళ్ళు మంత్రగత్తెకి చెప్పారు. తను కూడా ఆ చెట్టు శక్తులని వాడటం మొదలుపెట్టింది. కానీ ఆ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ శక్తి ఎంత పవర్ఫుల్ అంటే అది భరించలేక ఈ మంత్రగత్తెకి పిచ్చెక్కిపోయింది. తనని ఆపడానికి వచ్చిన ఎలిమెంటలిస్ట్లపై దాడి చేసి ట్రీ ఆఫ్ నాలెడ్జ్ శక్తి మొత్తాన్ని తను పొందాలనుకుంది. ట్రీ ఆఫ్ నాలెడ్జ్ లేకపోతే ప్రపంచం మొత్తం అంతరించిపోతుంది కాబట్టి తనని ఆపడానికి ఎలిమెంటలిస్ట్లు తనతో ఫైట్ చేసి
ఈ మంత్రగత్త మళ్ళీ అడవిలోకి తిరిగి రానివ్వకుండా చేయడానికి చుట్టూ ఒక బ్యారియర్ క్రియేట్ చేశారు. అప్పట్నుంచి తను ఎలా అయినా అది బ్రేక్ చేసి లోపలికి రావాలని, ట్రీ ఆఫ్ నాలెడ్జ్ పవర్స్ అన్నిటినీ పొంది చనిపోయిన తన ట్రైబ్ మొత్తాన్ని మళ్లీ బ్రతికించాలని తాను ప్రయత్నిస్తుందని చెప్తాడు. 5 ఎలిమెంట్స్ పవర్ ఉన్న మీరైదుగురు ఇక్కడికి వచ్చారంటే ఆ మంత్రగత్త కూడా తిరిగొచ్చేసింది జోయి. తనని ఆపాలంటే మీరు ఇక్కడికి ఏ మ్యాజిక్ స్టాఫ్ ని యూజ్ చేసుకుని వచ్చారు, దాన్ని ఇరిగిన రెండో భాగాన్ని కనిపెట్టాలి. ఈ ప్రపంచాన్ని కాపాడగలరు, నువ్వు నీ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి బయటపడగలరని అంటాడు. ఒకంత ఏం జరుగుతుందో అర్థం చేసుకున్న జోయి మళ్ళీ బయటకు వెళ్తే ఆ మాన్స్టర్ తన వాసన పసిగట్టి ముందులోనే వెంటపడుతుంది. కాబట్టి మార్డుక్ చెప్పిన విలా ఆ అవుట్ సైడ్ స్మెల్ కవర్ చేయడానికి అక్కడి నుంచి కొంచెం బురద తీసుకుని తనకి రాసుకుంటుంది. ఇది ఓకే కదా అని అడుగుతూ తన టర్న్ అయి చూస్తే అక్కడ మార్డుక్ ఉండడు. సరే అని అక్కడి నుంచి బయటకొచ్చిన జోయి తన స్నేహితుల కోసం వెతుకుతూ ఉంటే మేనేజర్ లేడీ తన దగ్గరికి వస్తుంది. మాన్స్టర్ అటాక్ చేసి మీరు చనిపోయారనుకున్నాం, థ్యాంక్ గాడ్ మీకేం అవ్వలేదు కదా అని హీరోయిన్ సంతోషపడితే ఆవిడ ఇక్కడ జోయికి పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. ఈవిడ అసలు ఆ మ్యూజియం మేనేజరే కాదు, మార్డుక్ చెప్పిన ఆ కథలోని మంత్రగత్త. ఆవిడ జోయి దగ్గర మార్డుక్ నీ దగ్గర చెప్పిందంతా అబద్ధం. నేను ఆ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ గార్డియన్ని. నన్ను ఈ అడవి నుంచి వెలివేయడానికి మరియు ఆ చెట్టు శక్తి నుంచి దూరం ఉంచడానికి వాళ్ళు పన్నిన పథకం ఇది. నా దగ్గర ఎక్కువ టైం లేదు జోయి, నువ్వు ఈ మ్యాజిక్ స్టాఫ్ రెండో భాగాన్ని కనిపెట్టాలి. అప్పుడే నేను నీకు సహాయం చేయగలను, నువ్వు ఇక్కడ నుంచి బయటపడగలవని అంటుంది. ఇద్దర్లో ఎవరు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో తెలియక జోయి పిచ్చెక్కిపోతూ ముందున్న ఫ్రెండ్స్ ని వెతుకుతానని పారిపోతుంది. మరోవైపు ఆ మాన్స్టర్ దగ్గర నుంచి వీళ్ళు నలుగురు తప్పించుకున్నాక జేవియర్ క్యాటలిన్ దగ్గర నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదని అంటే వెనక నుంచి ఓవెన్ ఫుల్ సర్వైవల్ మోడ్ లోకి వెళ్లిపోయి పెద్దగా ఏం లేదు, ఉండడానికి నీట్ గా ఒక గుహ, నీళ్లు తాగడానికి ఒక నది, తినడానికి ఫుడ్, నిప్పు కాల్చడానికి 2 రాళ్ళు అని ఫ్లూయెంట్ గా లిస్ట్ చదువుతాడు. ప్రాక్టీస్ ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నావేంట్రా అని వీళ్ళు షాక్ అయితే చెన్ కింద ఆ ఏన్షియంట్ మార్కింగ్స్ ఉన్న ఒక పెద్ద రాయిని చూసి వీళ్ళని పిలుస్తుంది. అదేమో మ్యాజికల్లీ తను ఇప్పుడు ఆ ఏన్షియంట్ వర్డ్స్ అన్ని చదవగలుగుతుంది. ఫారెస్ట్ ఎఫెక్ట్ అనుకుంటా అని వీళ్ళు అందులో ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అన్ఫార్చునేట్లీ వీళ్ళని వెతుకుతూ ఆ మాన్స్టర్ కూడా ఇటువైపే వస్తూ ఉంటుంది. వీళ్ళు ఈ స్టోన్ యాక్చువల్లీ ఒక గేట్ అని, దీన్ని అన్లాక్ చేయాలంటే పంచభూతాల శక్తులున్న ఎలిమెంటలిస్టులు మాత్రమే చేయగలరని చెన్ చదివి వీళ్ళకి వినిపిస్తుంది. ఆ 5 ఎలిమెంట్స్ ల సింబల్ వీళ్ళ చేతిలో ఉండడం చూసి వీళ్ళ దగ్గర ఆ పవర్స్ ఉన్నాయని అర్థం చేసుకున్న వీళ్ళు నీరుకి ఉమ్మడం, నిప్పుకి కర్ర కాల్చడం అని శాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. కానీ ఏ ఐడియా వర్క్ అవ్వదు. వీళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉంటే అప్పుడే జోయి ఇక్కడికి వచ్చేస్తుంది. తను సేఫ్ గా ఉండడం చూసి అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఆ మాన్స్టర్ కూడా పరిగెడుతూ ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ మొత్తం విన్న జోయి, రే పంచభూతాల శక్తులంటే మీరురా, లిటరల్ గా పంచభూతాలని చూపించడం కాదని వాళ్ళ దగ్గర వాళ్ళ చేతిలో ఉన్న మార్క్స్ ని ఈ స్టోన్ ముందు చూపించమంటుంది. నెక్స్ట్ సెకండ్ అవన్నీ బ్రైట్ గా ఫ్లాష్ అయి ఆ మాన్స్టర్ వీళ్ళని చేరుకోవడానికి ఒక్క నిమిషం ముందు వీళ్ళిక్కడి నుంచి మాయమై అడవిలోని ఇంకో ప్రాంతానికి టెలిపోర్ట్ అయిపోతారు. అసలు ఆ మాన్స్టర్ ఇంతలా మన వెంటెందుకు పడుతుందని గ్రూప్ ఆశ్చర్యపోవడం చూసిన జోయి వాళ్ళకి ఆ అవుట్ సైడర్ స్మెల్ ని కవర్ చేయడానికి మార్డుక్ చెప్పినట్టు బురద తీసి సరదాగా వాళ్ళ మొహంపై కొడుతుంది. వీళ్ళిక్కడ రిలాక్స్ అయి కొద్దిగా ఆడుకుంటున్న ఈ సమయంలో సడన్ గా ఏడుపు శబ్దం వినిపిస్తుంది. అడవిలో ఏడుపేంట్రా అని తిరిగి చూస్తే అక్కడొక రాయి మీద చిన్న ఫారీ తన వింగ్స్ ఇరిగిపోయి కూర్చునుంటుంది. అది చూసిన జోయికి పాపం అనిపించి తనకి హెల్ప్ చేయాలని డిసైడ్ అయి తను ఎర్త్ ఎలిమెంట్ కదా మార్డుక్ చెప్పినట్టు ఆ ఫారీని హీల్ చేస్తుంది. తన ఈ సూపర్ పవర్ చూసి తన ఫ్రెండ్స్ అంతా నమ్మలేక సర్ప్రైజ్ అవుతారు. జోయి వీళ్ళకి ఆ మేనేజర్ లేడీ మంత్రగత్ అన్న విషయం చెప్పదు. తాను అబద్ధం చెప్తుందో మార్డుక్ అబద్ధం చెప్తున్నాడో తెలియదు కదా, కాబట్టి టెన్షన్ పెంచడం ఎందుకని వాళ్ళిద్దరిలో ఎవరు చెప్పింది చేయాలన్నా ముందు ఆ మ్యాజికల్ స్టాఫ్ రెండో భాగాన్ని కనిపెట్టాలి. కాబట్టి వీళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్తుంది. సో తమ ప్రపంచానికి తిరిగి వెళ్లాలంటే ఇదొక్కటే దారని మిగతా వాళ్ళు కూడా ఆ స్టాఫ్ రెండో భాగాన్ని కనిపెట్టడానికి ఒప్పుకుంటారు. కానీ అది ఎక్కడుందో తెలియక ఏదో ఒక డైరెక్షన్ లో వెళ్దామని నడుస్తూ వీళ్ళు ఒక క్రాస్ రోడ్ ని రీచ్ అవుతారు. వీళ్ళు ఇక్కడ నుంచి ఎటు వెళ్లాలో డిసైడ్ అయ్యే లోపే అక్కడికి ఆ ప్రదేశానికి గార్డియన్ అని చెప్పుకుని మాస్క్ వేసుకున్న ఒక విచిత్రమైన మనిషి ఎంట్రీ ఇస్తాడు. ఈ అడవిలో అడుగడుగుకి ఎన్ని గార్డియన్స్, ఈ మిస్టర్ మాస్క్ ఏమో స్టార్టింగ్ లో అతను వీళ్ళ 5గురు కంటికి కనిపించననుకుని పిచ్చి పిచ్చి గెంతులేస్తూ ఈ డైరెక్షన్ లోకి జంప్ చేసి ఇక్కడ నుంచి ఒక ఊ, ఆ డైరెక్షన్ లో జంప్ చేసి అక్కడ నుంచి ఒక ఊ అని దయ్యంలా నటించి వీళ్ళని భయపెట్టాలని ప్రయత్నిస్తాడు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, ఏం చేస్తున్నారని వీళ్ళు స్ట్రైట్ గా అతని కళ్ళలోకి చూసి అడిగేసరికి ఓ కనిపిస్తున్నానా అని ఎంబారెస్ అయిన ఇతను తోచిపో అని ఓవెన్ ని గటగట్టుకునేలా చేసి మాయం చేసేస్తాడు. ఓరేం చేసావరా అని నెక్స్ట్ వెళ్ళిన జేవియర్ ని కూడా మాయం చేసేస్తే షాక్ అయి జోయి, చెన్, కేటలిన్ అతని దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ ని తిరిగి చేయమని అడుగుతారు. దానికైనా వాళ్ళు కావాలంటే మీరు నాకు విలువైనది ఏమైనా ఇవ్వాలని అంటే ఫారెస్ట్ లో కూడా లంచమా అని ఫ్రస్ట్రేట్ అయిన ఈ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ చెవిట్లో ఉన్న డైమండ్ ఇయర్ రింగ్స్, పర్స్ లో ఉన్న డబ్బు మొత్తం తీసి అతనికి ఇస్తారు. చీపోస్ ఇదెవడికి కావాలని ఈయన వాళ్ళని కూడా మాయం చేశాక
జోయి ఆలోచించి అతనికి, మేము ఆ మంత్రగత్తె నుంచి ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ని కాపాడటానికి ఇక్కడికొచ్చాం. ప్రస్తుతం ఆ మ్యాజిక్ స్టాఫ్ రెండో భాగాన్ని వెతుకుతున్నామని చెప్పి నా దగ్గర ఇది ఒక్కటే ఉంది. ఇది మా అమ్మ బ్రేస్లెట్, తన గుర్తుగా నేను ఉంచుకున్నానని అంటే ఎమోషన్ కి ఇట్టే కరిగిపోయిన ఈయన స్టాఫ్ రెండో భాగమేగా. ఈ అడవిలో లైట్ చేయరని డార్కెస్ట్ ప్లేస్ లో అవుతుందని తనని కూడా ఎక్కడికో టెలిపోర్ట్ చేసి వదిలేస్తాడు. జోయి మంచు పడుతున్న ప్రదేశంలో చలికి ఉనికిపోతూ ఇక్కడికెందుకొచ్చిందో తెలియక చుట్టూ ఎవరూ లేక ఏడుస్తూ ఉన్న సమయంలో మళ్ళీ ఆ మంత్రగత్తె తనకు కనిపిస్తుంది. నువ్విక్కడికెలా వచ్చావని జోయి అడిగితే తను, ఇది నా ఫిజికల్ బాడీ కాదు, నేను నీ ఒక్కదానికే కనిపిస్తా. ఆ గార్డియన్ చెప్పింది నిజమే జోయి. వెలుతురు చేరుకోలేని చీకటైన ప్రదేశంలోని ఈ స్టాఫ్ రెండో భాగం ఉంది. అది కనిపెట్టి నాకు తీసుకొచ్చి ఇవ్వడమే మీ అందరికీ మంచిదని తిడుతూ ఉన్నప్పుడు జేవియర్ జోయిని చూసి పరిగెట్టుకుంటూ వస్తాడు. అట్ ద సేమ్ టైం మరోవైపు ఒకే ప్లేస్ కి టెలిపోర్ట్ అయిన క్యాటలిన్ ఇంకా చెన్ అక్కడ ఎలుక మొహంతో ఒక ఆయన్ని కలుస్తారు. ఆయన దగ్గర వాళ్ళెవరో ఎందుకొచ్చారో ఎక్స్ప్లెయిన్ చేసి, మేము మా ఫ్రెండ్స్ ని వెతుకుతున్నాం, మీరెవరినైనా చూసారా అని హెల్ప్ అడిగితే ఆ మిస్టర్ ఎలుక నవ్వుతూ, నేనైతే ఎవరిని చూడలేదు, కానీ మీకు సహాయం చేయగలిగే ఒక పర్సన్ నాకు తెలుసని వీళ్ళని తనతో పాటు తీసుకువెళ్తాడు. అలాగే ఇటు జోయి ఇంకా జేవియర్ కూడా ఎలుక ఫేస్ ఉన్న ఇంకో లేడీని కలుస్తారు. ఆవిడ తన దగ్గరున్న తాళతో ఏదో క్రూషే చేస్తూ మ్యాజికలీ ఆ ప్లేస్ అంతా చెట్లని నాటుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ తన దగ్గర హెల్ప్ అడిగితే తను వీళ్ళని తన ఇంటికి తీసుకువెళ్తుంది. మిస్టర్ ఎలుక కూడా కేటలిన్ ఇంకా చెన్ని అక్కడికి తీసుకొస్తాడు. వీళ్ళు నలుగురు ఇక్కడ కలిసాకి ఈ మిస్టర్ ఎలుక మిస్సెస్ ఎలుక భార్యాభర్తలని తెలుసుకుంటారు. ఇప్పుడు ఓవెన్ మాత్రమే ఇక్కడ లేడు కాబట్టి అతని గురించి ఏమైనా తెలుసా అని అడిగితే మిస్సెస్ ఎలుక తన పవర్ తో అక్కడ ఒక పోర్టల్ ఓపెన్ చేస్తుంది. వీళ్ళంతా అడవిలో ఒంటరిగా ఇరుక్కున్న ఓవెన్ వెనక ఆ మాన్స్టర్ వచ్చిన విషయం కూడా తెలియక పిచ్చోడ్లా నిలబడుండడం చూసి వాడిని లోపలికి పట్టుకుని లాగి కాపాడుతారు. కానీ వెనకే ఆ మాన్స్టర్ రావడానికి కూడా ప్రయత్నించడంతో వీళ్ళు భయంలో ఆ పోర్టల్ ని బ్రేక్ చేసేస్తారు. చెన్ ఇరిగిన ఆ పోర్టల్ పీస్ ని బ్యాగ్ లో వేసుకున్నాక వీళ్ళ ఐదుగురు కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా అక్కడి నుంచి జంప్ అయిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ మంత్రగత్తె అడవి మధ్యలో ఉన్న ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ని చేరుకుంటుంది. అక్కడ ఎలిమెంటలిస్ట్ లో క్రియేట్ చేసిన ఆ బ్యారియర్ ని బ్రేక్ చేసుకుని లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ తన పవర్స్ వర్క్ అవ్వవు. ఇలా చీకటి పడి ఆ రోజు రాత్రి వీళ్ళంతా రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ లో కూర్చుని నెక్స్ట్ ఏం చేయాలో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే మంత్రగత్తె పంపించిన రెండు గాబ్లిన్స్ వీళ్ళని వెతుక్కుంటూ అటువైపు వస్తాయి. వీళ్ళు వాటి దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఒక ఇసుక ఊబిలో ఇరుక్కుంటారు. అప్పుడు మళ్ళీ ఆ మంత్రగత్తె జోయి కంటికి కనిపించి, వెలుతురు చేరుకోలేని చీకటైన చోటు ఇదే, వెళ్ళని అంటుంది. కాబట్టి జోయి కూడా తప్పించుకోవడానికి ప్రయత్నించదు. తను తన ఫ్రెండ్స్ అంతా ఆ మట్టిలోకి దిగి ఒక డార్క్ అయిన ప్లేస్ ని రీచ్ అవుతారు. ఇక్కడ వీళ్ళందరూ విడిపోయి ఉంటారు. ప్రతి ఒక్కరి కళ్ళ ముందు ఒక మిర్రర్ లో ఏదో కనిపిస్తుంది. అందులో వాళ్ళ ఆల్టర్ ఈగోస్ వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ మొత్తాన్ని వివరిస్తూ వాళ్ళని బ్యాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన క్యాటలిన్ దగ్గర అద్దంలో ఉన్న తను, నువ్వు స్కూల్లో ఫేమస్ అయిన అమ్మాయి అనుకుంటున్నావు కదా, కానీ నిజానికి నువ్వు వేస్ట్వి. జోయి చాలా మంచి అమ్మాయి, చెన్ చాలా తెలివైనది, కంపారిటివ్లీ నువ్వు దేనికి పనికిరావు, నాతో వచ్చి అని బ్రెయిన్ వాష్ చేస్తే కేటలిన్ మెంటలీ చాలా స్ట్రాంగ్, నువ్వు చెప్పేదంతా అబద్ధమని తన పవర్స్ వాడి ఆ ఇల్యూషన్ నుంచి బయటకు వస్తుంది. ఇటు జోయి దగ్గర ఆ అద్దంలో ఉన్న తను, అమ్మ చనిపోయినప్పుడు నువ్వు టైంకి ఇంటికి వెళ్ళలేదు, నువ్వు చాలా చెడ్డదానివి, నాతో వచ్చేరా అమ్మ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పగాని ఆ మిర్రర్ లోకి నడుస్తూ వెళ్ళిపోతుంది. మిగతా వాళ్ళంతా కూడా ఆ ఇల్యూషన్ లో పట్టం చూసిన క్యాటలిన్ తన ఫైర్ పవర్స్ వాడి వాళ్ళందరినీ సేవ్ చేస్తుంది. లాస్ట్ గా జోయిని కూడా కాపాడాలని తన మిర్రర్ లోకి వెళ్లి వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేస్తున్న తనని కూడా ఆ ఇల్యూషన్ నుంచి బయటకు తీసుకొస్తుంది. అందరూ ఈ టెస్ట్ లో పాస్ అయ్యాక ఆ డార్క్ ప్లేస్ లో ఒక దారి ఓపెన్ అయి ఐదుగురు అక్కడి నుంచి ఒక సముద్రం ఒడ్డుని చేరుకుంటారు. ఇక్కడ వీళ్ళకి రాళ్ల మధ్యలో ఒక పెద్ద బాక్స్ కనిపిస్తుంది. ఇరిగిపోయిన ఆ మ్యాజికల్ స్టాఫ్ మరో భాగం ఇందులోనే ఉంటుందని పిచ్చి ఎక్సైట్మెంట్ తో వీళ్ళ ఐదుగురు దగ్గరికి వెళ్లి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అన్ఎక్స్పెక్టెడ్లీ అది ఖాళీగా ఉంటుంది. దీంతో వీళ్ళు మాత్రం కాదు, తను అనుకున్నది సాధించేసాననుకున్న మంత్రగత్తె కూడా ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఫుల్ కోపంలో వీళ్ళ ముందు తన అసలు రూపంలో ప్రత్యక్షమైన తనని చూసి, మేనేజర్ లేడీ మీరింకా బ్రతికే ఉన్నారా అని వీళ్ళు సంతోషపడతారు. జోయి వాళ్ళని దగ్గరికి వెళ్ళొద్దని ఆపి అప్పుడే రొసానాని ఆ మంత్రగత్తె అన్న విషయం వాళ్ళకి చెప్తుంది. అప్పుడు ఆవేశంతో ఉన్న ఈ మంత్రగత్తె కూడా ఎలా తను ప్రతిసారి ఆ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ బ్యారియర్ ని బ్రేక్ చేయడానికి ఐదుగురు ఎలిమెంటలిస్ట్లని ఈ ఫారెస్ట్ కి తీసుకొస్తుందో, వాళ్ళు ఆ బ్యారియర్ ని బ్రేక్ చేయడానికి ముందే చనిపోతారో మొత్తం చెప్తుంది. మీరు ఇంత దూరం రావడం చూసి మీరైనా పూర్తి చేస్తారనుకున్నా, కానీ చివరికి నా ఆశ మొత్తం నిరాశ అయిపోయిందని అరుస్తుంది. వీళ్ళైదుగురికి కూడా కోపం వచ్చి, మీ పని అవ్వడానికి మా లైఫ్ ని ఎందుకు స్పాయిల్ చేశారు, మాకు దీనికి సంబంధం లేదు, మేము అసలు ఇక్కడికి వచ్చిండకూడదని అంటే, సంబంధం లేదా, ఈ బ్యారియర్ ని బ్రేక్ చేయడానికి మీ చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా. చెన్ వాళ్ళ అమ్మ నాన్న ఉద్యోగం పోవడానికి నేనే కారణం, ఓవెన్ కి ఫ్రెండ్స్ లేకపోవడానికి నేనే కారణం, జోయిని ఈ ఊరికి రప్పించడానికి వాళ్ళ అమ్మ చావుకి నేనే కారణం, మీ లైఫ్ మొత్తాన్ని నేననుకున్నట్టు నాకు కావలసినట్టు మ్యానిపులేట్ చేశానని చెప్తుంది.
అది విన్న జోయికి మైండ్ బ్లాక్ అయి మా అమ్మ చావుకి నువ్వే కారణమా అని అడిగితే ఈ మంత్రగత్తె అవును తన క్యాన్సర్ కి నేనే కారణమని అంటుంది. నా వాళ్ళని తిరిగి తీసుకురావడానికి నేను చేసింది అస్సలు తప్పు కాదని అంటూ తను వీళ్ళపైకి అటాక్ చేయడానికి రావడం చూసి చెన్ ఆ ఇరిగిపోయిన పోర్టల్ పీస్ తీసుకొచ్చింది కదా దాన్ని ఓపెన్ చేసి ఆ మాన్స్టర్ ని బయటకు వదిలి అది ఆ మంత్రగత్తెని అటాక్ చేసేలా చేస్తుంది. అండ్ ఈ గ్యాప్ లో వీళ్ళ 5గురు ఆ పోర్టల్ గుండా తప్పించుకుంటారు. అయినా మాన్స్టర్ వీళ్ళని వదలదు. వీళ్ళ వెనకే వచ్చి వీళ్ళపై అటాక్ చేయాలని ప్రయత్నించినప్పుడు జోయి తన పవర్స్ తో దీన్ని కామ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ సర్ప్రైజింగ్లీ అది వర్కౌట్ అయి ఆ మాన్స్టర్ ఆగిపోతే అప్పుడే మన హీరోయిన్ దాని కడుపులో ఏదో గుచ్చుకుండడం గమనిస్తుంది. భయపడకు నేను ఇది బయటకు తీస్తానని తను కష్టపడి ఆ కర్రని లాగి బయటకు తీసిన మరుక్షణం ఈ మాన్స్టర్ జోయి ఇద్దరు స్పృహ తప్పి పడిపోతారు. తను బయటకు తీసిన ఆ కర్ర ముక్క ఇంకేంటో కాదు వీళ్ళు వెతుకుతున్న ఆ స్టాఫ్ రెండో భాగం. త్వరలోనే ఆ విచ్ కూడా అక్కడికి ప్రత్యక్షమై దాన్ని తనకిచ్చేయమంటుంది. అఫ్ కోర్స్ వీళ్ళు నలుగురు ఒప్పుకోరు. తనని ఎదిరించాలని ప్రయత్నిస్తారు. కానీ ఏం చేయగలరు పాపం అన్యాయంగా ఓడిపోతూ ఉంటే మెలకు వచ్చిన జోయి తన ఫ్రెండ్స్ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ స్టాఫ్ రెండో భాగాన్ని తనకిచ్చేస్తుంది. ఆ మ్యాజిక్ స్టాఫ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ మంత్రగత్తె ఒక్క సెకండ్ లేట్ చేయకుండా జోయిని పట్టుకుని ఆ బ్యారియర్ బ్రేక్ చేసుకుంటూ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే ఆ చెట్టు ముందు కాపులాగా మార్డుక్ కూర్చునుంటాడు. వీళ్ళ కాన్వర్సేషన్ లోనే మనం మార్డుక్ ఇంకా ఈ మంత్రగత్తె ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ అని తెలుసుకుంటాం. అతను ఇలా చేయొద్దు రోసానా తప్పు చేస్తున్నావని బ్రతిమాలితే తను మాత్రం కొంచెం కూడా ఆలోచించకుండా తన బ్రదర్ ని చంపిస్తుంది. అది చూసి ఏడుస్తూ జోయి తన శక్తులతో మార్డుక్ ని కాపాడటానికి ప్రయత్నిస్తుంది. కానీ పాపం కుదరదు. ఆయన చనిపోతాడు. ఫుల్ గా డిసపియర్ అవడానికి ముందు జోయి దగ్గర మరణం ముగింపు కాదు జోయి అదొక కొత్త ప్రారంభమని చెప్తాడు. అది అర్థం చేసుకున్న జోయికి సడన్ గా ఒక ఐడియా వచ్చి తన ఎర్త్ ఎలిమెంటల్ శక్తి మొత్తాన్ని ఆ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ మీద వాడుతుంది. ఆ చెట్టు మొత్తం అంతరించిపోయేలా వెళ్లడం చూసిన మంత్రగత్తె దాని పవర్స్ పొందడానికి ఆలోచించకుండా దగ్గరికి వెళ్లి ఎక్స్ప్లోషన్ లో ట్రీ ఆఫ్ నాలెడ్జ్ తో పాటు అంతరించిపోతుంది. కొంచెం సేపట్లో జోయిని వెతుక్కుంటూ తన ఫ్రెండ్స్ అంతా అక్కడికి వస్తారు. ట్రీ ఆఫ్ నాలెడ్జ్ నాశనం అయిపోయి ఉండడం చూసి ఇది లేకపోతే ప్రపంచం కూడా అంతరించిపోతుంది కదా అని వీళ్ళు భయపడినప్పుడు జోయి అలా జరగదని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ పవర్స్ ఉపయోగించమని చెప్తుంది. 5గురు వాళ్ళ చేతుల్ని నేల మీద పెట్టి పంచభూతాల శక్తుల్ని ఉపయోగిస్తారు. అప్పుడు ఆ మట్టిలో నుంచి ఒక చిన్న మొక్క మొలుచుకుంటూ వస్తుంది. ట్రీ ఆఫ్ నాలెడ్జ్ మళ్లీ పెరగడంతో వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయి వీళ్ళ 5గురు మళ్ళీ వాళ్ళ ప్రపంచానికి తిరిగి వచ్చేస్తారు. చివరికి వీళ్ళ 5గురు ఎప్పట్లా స్కూల్ కి వెళ్తారు. వాళ్ళ పవర్స్ ఇంకా వాళ్ళ దగ్గరే ఉంటాయి. అండ్ ఈ అడ్వెంచర్ తర్వాత వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కూడా పెరిగినట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.